ఇక మొదలెడదమ్మా. ఆగండోయ్, అప్పుడే వద్దండోయ్, ఇంకొంచెం సమయం ఉందండోయ్. ఎవరో టీచర్ గారు, పేరెంట్స్ మీకు ఎవరికైనా తెలిసినా సార్ చెప్పచ్చు. ఇలా ఎవరంటారో మీకు అందరికీ తెలుసా? మా టీచర్లలో మొట్టమొదటిగా లిఖిత గారు ప్రతిదానికి అలా అంటూ ఉంటారు, ఆవిడ ఊతపదం. అయితే వీరికి మొమెంటోస్ ఇవ్వడానికి మా సిఇఓ గారిని, మా సిఎఫ్ఓ గారిని, మా సిఇఓ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజు గారు మా సిఇఓ, సురేష్ నాథాని గారు మా సిఇఓ, మా సిఎఫ్ఓ గారు చందు శ్రీరంగం గారు, వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మడిసి అన్నాక కూసంత కళాపోసన ఉండాలా. నిజమేనండి, నిజమే. మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలండి. అవును, సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేయాలి. అలాంటి దాంట్లో ఎవరు ఎక్స్పర్ట్ అనుకుంటున్నారా? రాలేదా? మరి రామలక్ష్మి గారు ఉన్నారండి, సోషల్ మీడియాలో ఎరగదీసేస్తారు అంతే. తర్వాత మీది ఉగాదికి మాది, నిజంగా చెప్పాలంటే ఉగాదికి మాది ముబారక్ చెప్తున్నాయి. నిజంగా ఈవిడ పేరు చెప్పంగానే ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అస్సలు లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా ఎంతో చక్కగా తెలుగు కవితలు రాసి తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు పిల్లలకి ఎంత బాగా నేర్పిస్తారంటే షహనాజ్ గారు. A big round of applause to షహనాజ్ గారు. అలాగే ఈద్ ముబారక్ షహనాజ్ గారు. ఉగాది రోజు, రంజాన్ రోజు మీరు పురస్కారం తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని రమ్మను, ఎంతమంది వచ్చినా నేను చెప్పడానికి రెడీ, నేను పాఠం చెప్పడానికి రెడీ. ఇంట్లో 2 చిన్న మగపిల్లలు ఉన్నారు, మాకు ఈ సేన సరిపోదు, మాకు ఇంకా పిల్లలు ఇవ్వండి అంటూ వచ్చారు. సో గెస్ కరెక్ట్ అయింది ఇక్కడ, విశాలాక్షి గారు. పిట్ట కొంచెం కోత ఘనం అనుకుంటారేమో, చూడటానికి ఈవిడే స్టూడెంట్ లాగా ఉందనుకుంటారేమో. 100 మంది కాదు, 1000 మంది వచ్చినా పాఠం చెప్పడానికి రెడీ. A big round of applause. ఇంకొక గురువు గారు ఉన్నారండి, ఎన్ని చెప్పినా చెయ్యండి, మీరందరూ వెరీ గుడ్ అండి, మీరు అందరూ చాలా బాగా చేస్తారు, ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు అని అంటారు. నా పాఠాలు నేను చెప్పుకుంటాను, మిగతా ఆటలో నన్ను లాగద్దు అంటారు. అయితే అందరినీ వెనక నుండి ప్రోత్సహిస్తూ ఉంటారండి. ఎవరు ఏ పని చేసినా దానికి వెనక నుండి చేస్తూ ఉంటారు. ఏది చెప్పండి సార్, కవిత రాయిస్తాను సార్ పిల్లలతో అంటే రాయి చేద్దామండి, మీరు రాయి చేయండి. ఎస్, అక్క మళ్ళీ వచ్చావక్క, ఇంకో క్లాసు తీసుకుంటావక్క, ఎన్ని క్లాసులు ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నా సరిపోవటం లేదక్క. పెద్దక్క క్లాస్ రాక ఇంకో రౌండ్ వేసుకుంటావా అక్క? మేము ఏదైనా టైంకి సబ్మిట్ చేయకపోయినా, అవ్వట్లేదు అని తెలిసిన వెనకాతలేమో అక్క వచ్చి ఇలా నుంచి ఉంటుంది అనమాట. సో ఎంతమందికి ఎన్ని క్లాసులు తీసుకున్నా మా టీచర్లకు కూడా క్లాస్ తీసుకుంటారు ఈవిడ, మా ప్రధాన ఉపాధ్యాయురాలు. A big round of applause to గాయత్రి గారు. A square B square A plus B whole square. ఏంటి లెక్కలు చెబుతున్నారేంటి? మరి మా తెలుగు బడిలో లెక్కలన్నీ చూసి ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏ క్లాసులో చదవాలి చెప్పేది. తెలుగు బడిలో లెక్కలు ఏంటి అనుకుంటున్నారా? ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పుస్తకాలు కావాలి, ఇవన్నీ మాకు అన్నీ చూసి పెట్టేది సౌజన్య గారు. A big round of applause to సౌజన్య గారు. ముఖ్య గమనిక, మధ్యలో
మా వాలంటీర్ సంఘం నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది. అక్కడ స్నాక్స్ మూసివేయడం జరుగుతుందంట. సో ఎవరైనా స్నాక్స్ తీసుకొని వాళ్ళు ఉన్నట్టయితే కనుక స్నాక్స్ తీసుకోవాల్సిందిగా మనవి. లాస్ట్ మినిట్ టు క్లోజ్ ద స్నాక్స్, లాస్ట్ 5 minutes. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫుడ్ కౌంటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎవరైనా ఫుడ్ వెళ్ళి కొనుక్కోవాలి అనుకుంటే ఫుడ్ కౌంటర్స్ ఇప్పుడు ఓపెన్ అవుతాయి. మైండ్లో ఫిక్స్ అయితే ఈవిడ బ్లైండ్గా వెళ్ళిపోతారు. మైండ్లో ఒకసారి అనుకుంటే ఎవరు ఏది చెప్పయ్యా బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఏమనుకున్నా సరే మన తెలుగుబడి తెలుగుదనం అందరికీ చేరాలి అని కోరుకుంటూ ఉంటారు. పెద్ద క్లాసులు అసలు ఎవరు చెప్పలేని క్లాసులు కూడా చెప్తూ ఉంటారు. మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ రాలేదంటండి. మా పెద్ద మాస్టరు ఆయన మాట ఆయనే ఎండు. నెక్స్ట్ రాణి రావమ్మ. రాణి రాణమ్మ అంటున్నారు ఏంటి? రాణి ఎవరున్నారు మన దాంట్లో? మరి మామూలుగా ఇంటికి అందరికీ మహారాణిలు ఉంటారు. మరి మా తెలుగు బడికి మహారాణి మా మనోజారాణి. A big round of applause to రాణి గారు. ఇప్పుడే అందిన వార్త, ఇక్కడ 4:30కి బయట ఒక ఫోటో బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎవరన్నా గ్రూప్గా కావచ్చు, సింగిల్గా కావచ్చు, గ్రూపులుగా కావచ్చు, బయటికి వెళ్ళి ఫోటోలు దిగాలి అనుకుంటే బయటికి వెళ్ళి ఫోటో బూత్ దగ్గర ఫోటో తీసుకోవచ్చు. ఆ ఫోటో తీసుకున్న తర్వాత ఎన్ఎల్టీసీని ట్యాగ్ చేసి స్పాన్సర్స్ ఎవరో ఒకరిని ట్యాగ్ చేస్తూ ఉంటే మీకు గిఫ్ట్ వౌచర్స్ ఇవ్వబడతాయని చెప్పి మన స్పాన్సర్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి వచ్చిన ఇప్పుడే అందిన వార్త. నెక్స్ట్ ఈవిడ మాట కరెంట్ తీగలాగా సన్నగా ఉంటుంది, కానీ పవర్ మాత్రం ఎక్కువ. ఎవరు? చిరునవ్వుతో రాజ్యం వేలేస్తారు, స్పష్టంగా చెప్తారు. రాలేదంటండి. మీరు రీల్స్ రాజా అని చూసుంటారు చాలా మందికి. ఇక్కడ మా ఎన్ఎల్టీసీ వాళ్ళకైతే బాగా తెలుసు మా రీల్స్ రాజా ఎక్కడ ఉన్నాడో తెలీదు. రీల్స్ రాజా చూసుంటారు, రీల్స్ రోజా చూసుంటారు, కానీ ఎప్పుడైనా మీమ్స్ మామని చూసారా? మా తెలుగు బడిలో మీమ్స్ మామ ఉన్నాడు. మా మీమ్స్ మామని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా సీరియస్ డిస్కషన్ గ్రూప్ లో జరుగుతూ ఉంటుందండి. ఒక చిన్న మీమ్ కావాలంటే ఆర్డర్ అనమాట. A big round of applause జయంత్ గారికి. పుస్తకాలన్నీ వచ్చాయా? క్లాస్ టైం అయిపోతుంది, వెంటనే పాఠం చెప్పేయాలి. చాలా ఉత్సాహంగా ఏదేదో చెప్పేస్తున్నారు, చాలా బాగా రెడీ అయిపోతున్నారు. అంత హడావుడిగా రెడీ అయిపోతున్నారు. ఎవరండి మీరు? మరి కొత్త టీచర్గా జాయిన్ అయ్యాను, కానీ నా ఉత్సాహం మామూలుగా కాదు. అన్ని విషయాలు తెలుసుకోవాలని చాలా ఎక్కువ ఆసక్తితో పనిచేస్తూ ఉంటారు మాకు. A big round of applause. ఈవిడ ఎవరా అనుకుంటున్నారా? ఒక మొక్కకి అంటు కట్టినట్టు, ఒక పునాది రాళ్ళని ఒకటొకటిగా పేర్చినట్టు పిల్లలందరినీ తీర్చిదిద్దుకుంటూ పెద్ద మామూలు పిల్లలకైతే ఎవరైనా చెప్తారు, కానీ టీనేజర్స్ని హ్యాండిల్ చేయడం అంటే అదొక ఆర్ట్. అలాంటి ఆర్ట్లో మా ఎక్స్పర్ట్ శ్రీవల్లి గారు. టీనేజ్ పిల్లలని కూడా ఎంతో చక్కగా కూర్చోబెట్టి ఓపిక్గా అందరికీ తెలుగు నేర్పించగలిగే సత్తా మా శ్రీవల్లి గారికి. ప్రతి జనరేషన్లోనూ కూడా కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళడం వాళ్ళు ఒక్కరే ఉంటారు.
ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోతారేమో. పిల్లలకి యూజ్ అయ్యేలాగా ఎన్నో ప్లాన్స్ చేసి అందరినీ ఎంకరేజ్ చేస్తారు. మంచిగా మనకి ఏదైనా కొత్త థాట్ రావాలంటే, ఒక మ్యాగజైన్ కావాలంటే మన రూపకర్త మంజుశ్రీ గారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎవడైనా బలంగా కొడతాడు, ఎవడైనా కోపంగా కొడతాడు. ఇదేంట్రా ఇంత శ్రద్ధగా పద్ధతిగా అందరికీ చదువు చెప్తున్నాడు అనుకుంటున్నారా? అంత శ్రద్ధగా పద్ధతిగా మన సంతోష్, మా సంతోష్ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా రావట్లేదండి, కానీ పుట్టల కొద్ది ఐడియాలు ఉన్న వ్యక్తి మా టీచర్ గారు ఉన్నారు, ప్రియా. ఈవిడ ఐడియాలతో తెలుగుబడి నెక్స్ట్ 2.0 లాగా దూసుకు వెళ్ళిపోండి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? చేస్తున్న పనులేంటి? శృతి తప్పకుండా పాటే కాదు, పాఠాలు కూడా చెప్పగలుగుతారు. రాలేదు, సౌజన్య చిట్టుకొండ గారు రాలేదు. ఓకే. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా కాదు. కొత్తగా చేరారని అనుకుంటున్నారేమో. ఆవిడ ఐడియాస్తో, ఆవిడ స్ఫూర్తితో చాలా మందికి జరిగిపోతుంది. ఎవరు అనుకుంటున్నారా? కుమారి గారు. అయితే ఇందాక చెప్పినట్టే మనకి తెలుగుబడిలో అందరికీ స్ఫూర్తి నింపుతూ అందరినీ ముందుకు తీసుకువెళుతూ ఉంటారు ఈవిడ. పుట్టాక పెట్టారో పెట్టాక పుట్టారో తెలియదు, కానీ పేరుకి 1000% వర్క్ మా స్ఫూర్తి గారు. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు, పాయింట్ మాట్లాడతారు, కరెక్ట్గా పిల్లలకి ఏది కావాలో అది మాత్రం తీసుకెళ్ళిపోతారు. భవ్య గారు. కనిపించని 3 సింహాలు మీకు టీచర్సు, స్టూడెంట్సు, అడ్మినిస్ట్రేషన్ అయితే కనిపించని 4వ సింహం ఇది. మా టెక్ గురువు అనిల్ గారు రాలేదు. డోంట్ మెస్ విత్ ద ఫైర్, వెన్ ఫైర్ ఫైర్స్ ద ఫైర్, ఫైర్ ఫీల్స్ ద ఫైర్ అని అనుకుంటున్నారా? అంత ఫైర్తో గత 9 సంవత్సరాలుగా తెలుగుబడిని ముందుండి, వెనకుండి, సైడ్ ఉండి, అన్ని రకాలుగా ఉండి నడిపించుకుంటూ వస్తున్న ఏకైక ధీరుడు, మగ ధీరుడు. మనిషి అన్నాక కూర్చొంత కళాపోసం ఉండాలంటారు కదా. అవును, మరి సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేయాలి. ఇందాక చెప్పాను, రాలేదన్నారు, ఇప్పుడు వచ్చారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్, ఇన్స్టాలో రీల్స్ పెట్టేస్తూ ఉంటారు. చాలా సరదా మనిషి మా రామలక్ష్మి గారిని రమ్మని. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీకు అందరికీ డీజే అంటే తెలుసా? మీకు తెలుసా డీజే అంటే ఏంటో? దువ్వాడు జగన్నాథం అంటున్నారండి డీజే అంటే. డీజే అంటే మీకు తెలుసో నాకు తెలీదో నాకు తెలియదు, కానీ ఆర్జే అంటే తెలుసా మీకు? రేడియో జాకీ. అయితే తెలుగుబడికి ఒక రేడియో ఉంది. ఆ రేడియో జాకీ పనుల్ని ఈ మధ్య వేరే వాళ్ళకి అప్పచెప్తూ ఉంటారు, కానీ అసలు ఆరంభం నుంచి మన ఆర్జే పనుల కోసమే తెలుగుబడిలో చేరి అందరికి పిల్లలకి పాఠాలు చెప్తూనే ఆర్జే పనుల్లో ఇంతింతై వటుడింతై అంటూ మన తెలుగుబడిని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన సుధీరా గారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సుధీరా గారు.
నెక్స్ట్ వస్తున్న వాళ్ళు ఎవరంటే అయితే అందరినీ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే ఒక గ్రూప్ ఫోటో దిగేసి మా బోర్డు కూడా ఉంటే మాతో పాటు తెలుగుబడి గ్రూప్ ఫోటో దిగేసి మరి నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి గురించి నేను ఒక చిన్న లైన్ చెప్తాను. లైన్ కూడా కాదు, ఒక పదవే చెప్తాను. కనిపెట్టండి ఎవరో. ఆపురా ఆపురా ఆపురా. ఎవరు మా పెదరాయుడు? ఎవరు మా పెదరాయుడు? నేను ఎవరిని ఆపలేదు, కానీ నన్ను అందరూ ఆపేసేటట్టున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ. మా తెలుగుబడి పెదరాయుడు పవన్ గారికి ఒక చివరిగా మా సురేష్ గారికి, పవన్ గారికి టెక్నికల్ హెల్ప్ చేసినందుకు గాను మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. పవన్ పులిపాటి గారు. అయితే కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల ఒకటి మొమెంటో తగ్గిందండి. కానీ మేము ఈరోజు పేరు అయితే చెప్పదలుచుకున్నాము. మాకు ఇంతమంది తెలుగుబడి బృందం ఉంటే టెక్నికల్గా వెనకాల ఉండి వాళ్ళకి వెబ్సైట్ కావాల్సి వచ్చినా, వెబ్సైట్లో ఏదైనా మ్యాగజైన్ అప్లోడ్ చేయాల్సి వచ్చినా ముందు వెనక ఆలోచించకుండా అన్ని రకాలుగా రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, అర్ధరాత్రి 11ంటికి మీకు మెసేజ్ ఇస్తే 12ంటికల్లా వెబ్సైట్లో అప్లోడ్ అయిపోతుంది. అంత హెల్ప్ చేసిన జ్యోత్స్న ప్రియా కట్టకింద గారికి a big round of applause. జ్యోత్స్న. కొంచెం సమయం ఎక్కువైందని చెప్పి మమ్మల్ని అక్షింతలు వేస్తున్నారు. దయచేసి మీరందరూ మన్నించాలి. అందరూ ఒకసారి కెమెరా వైపు చూడండి. ఇస్మాయిల్ బానే ఉంది, మీరే చూడండి. థ్యాంక్ యూ.